కన్సల్టెంట్ స్టార్ట్ చేసి 5 years అవుతుంది ఎడ్యునెక్సెస్లో. సో మేము మోస్ట్లీ అబ్రాడ్ సర్వీసెస్ చేస్తాం, లైక్ టాప్ డెస్టినేషన్. మినిమం బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటారంటారు స్టూడెంట్స్కి? అంటే యూజీ వచ్చేసి మినిమం 55 to 60. సో అసలు యాక్చువల్ ఫీ స్ట్రక్చర్ ఏంటి సార్ మన దగ్గర? మనకి అంటే కంట్రీని బట్టి, సపోజ్ ఎగ్జాంపుల్ యూకే వచ్చారనుకోండి, కోర్స్ డ్యూరేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్ గ్యారంటీ అనేది ఇస్తారా? గ్యారంటీ అంటే మనం మార్కెట్ రెజ్యూమ్. ఎడ్యునెక్సెస్ గ్లోబ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ని చూస్ చేసుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏమన్నా ఉంది అంటే ఏం చెప్తారు? యా, డెఫినెట్లీ పర్టికులర్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే మేము బ్రిటిష్ బ్యాచ్ కి మీరు ఎంతమంది స్టూడెంట్స్ ని తీసుకుంటారు అడ్మిషన్? మనం ఎవ్రీ బ్యాచ్ కి వచ్చేసి మనం ఇప్పటి వరకు కన్సల్టెన్సీ త్రూ ఏమన్నా అకామిడేషన్స్ అంటే లైక్ హాస్టల్స్ కానీ అలా ఏమన్నా ఉన్నాయా సార్? యా, మనకంటే డైరెక్ట్గా మనకి యాక్చువల్గా ఇనిషియేటివ్ ఎలా తీసుకున్నారు ఈ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పి? యా, చాలా మంది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్కి అది ఒక డ్రీమ్గా ఉంటుంది. చాలా మంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళలేరు. స్టూడెంట్స్ ఎవరైతే ఈ పీజీ కోర్సెస్ అబ్రాడ్లో కంప్లీట్ చేస్తారో వాళ్ళు మళ్ళీ వన్స్ ఇండియాకి వచ్చేయాలని డిసైడ్ అయ్యారు అంటే మరి వాళ్ళకి మన కన్సల్టెన్సీ ఇచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది? ప్లేస్మెంట్లో కావచ్చు. యా, మోస్ట్లీ అంటారు కానీ ఎవరు రారండి అక్కడికి వెళ్ళాక. యూకేలో కూడా ఏమంటారంటే అక్కడ నుండి ఏదో వీడియోస్ పంపిస్తారు, ఇక్కడ జాబ్స్ లేవురా బాబు, ఇక్కడ మాకు పార్ట్ టైమ్స్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. ఈరోజు మనతో పాటు ఎడ్యునెక్సెస్ గ్లోబ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి మేనేజింగ్ డైరెక్టర్ అండ్ ఫౌండర్ శ్రీకాంత్ గొడవర్తి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే. హాయ్, నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? యా, ఫైన్ అండి. ఓకే. సో సార్, మనకి మన ఎడ్యునెక్సెస్ గ్లోబ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్లో మన కన్సల్టెన్సీ త్రూ ఏ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తారు, ఏ కంట్రీస్కి మనం అప్లై చేస్తాం సార్? మేము ఈ కన్సల్టెంట్ స్టార్ట్ చేసి 5 years అవుతుంది ఎడ్యునెక్సెస్లో. సో మేము మోస్ట్లీ అబ్రాడ్ సర్వీసెస్ చేస్తాం, లైక్ టాప్ డెస్టినేషన్ USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, జర్మనీ అండ్ యూరోప్ ఆల్ కంట్రీస్కి మనం అడ్మిషన్స్ చేస్తాం, టాప్ యూనివర్సిటీస్. అండ్ యూజీ అండ్ పీజీ కూడా, యూజీ ఆల్సో పీజీ అండ్ మనం సపోర్ట్ చేస్తాం. అండ్ ట్రైనింగ్స్ యాజ్ వెల్, ట్రైనింగ్స్ IELTS, GRE, TOEFL, డూలింగో మనకి ట్రైనింగ్ క్లాసెస్ ఉన్నాయి ఇంటర్నల్గా. ఓకే. సో మేము వచ్చేసి బ్రిటిష్ సర్టిఫైడ్ కౌన్సిలర్ అండ్ ఆల్సో ISO సర్టిఫైడ్ కంపెనీ. మనం ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 1500+ స్టూడెంట్స్ని మనం అబ్రాడ్ రిక్రూట్మెంట్ చేసాం. ఓ నైస్. ఓకే. సో లాస్ట్ 5 years లో 1500+ స్టూడెంట్స్. ఓకే. సో బోత్ యూజీ అండ్ పీజీ సర్వీసెస్ కదా? పీజీ సర్వీసెస్. ఓకే. సో మరి వాళ్ళకి అంటే లైక్ ఫస్ట్ ట్రైనింగ్ కూడా మనకి ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంటుందా? ఫస్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు మాస్టర్స్ చూసుకోండి, బీటెక్ అయిపోగానే స్టూడెంట్ ఏంటంటే మోస్ట్లీ ఏ కంట్రీ వెళ్దాం, ఎలా వెళ్దాం, ఏ డెస్టినేషన్ అయితే బాగుంటుంది, అక్కడ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి. సో మనకు దానికి కావాల్సిన ఫౌండేషన్ కావాలి వాళ్ళకి. మెయిన్ వాళ్ళకి ట్రైనింగ్, టాప్ యూనివర్సిటీస్ కావాలంటే ట్రైనింగ్స్, వాళ్ళ యూజీ స్కోర్ చూస్తాం మనం బేసిక్గా. సో మనం దాన్ని బేస్ చేసుకొని మనం ట్రైనింగ్స్ ఇస్తాం. IELTS అయితే IELTS, TOEFL అయితే TOEFL. ట్రైనింగ్ అయిపోయిన వెంటనే మనం వాళ్ళ యూనివర్సిటీ రిక్వైర్మెంట్ అంటే సపోజ్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళు అనుకోండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ స్ట్రీమ్స్ ఉంటాయి, లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సో సైబర్ సెక్యూరిటీ. వాళ్ళు ఏ సైడ్ వెళ్తున్నారు, అక్కడ నెక్స్ట్ వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఎలా యూజ్ అవుతాయి, మనం దానికి ఫౌండేషన్ మనం మొత్తం షార్ట్ లిస్ట్ ఇస్తాం. టాప్ ర్యాంక్ యూనివర్సిటీస్ మనకి డైరెక్ట్ టైఅప్స్ ఉన్నాయి. సో ఏ యూనివర్సిటీ అయితే బాగుంటుంది, దానికి పారామీటర్స్ ఏమేమి రావాలి అవన్నీ మనం సపోర్ట్ చేస్తాం. ఓకే. సో మనము ఈ కంట్రీస్ లో మేజర్ గా ఏ యూనివర్సిటీస్ కి మనము ప్రమోట్ చేస్తున్నామంటారు సార్? మోస్ట్లీ ఇప్పుడు సపోజ్ యూకే తీసుకుంటే మీకు కోవెంట్రీ ఒకటి, ఈస్ట్ లండన్ ఒకటి, గ్రీన్విచ్ ఒకటి, ఆక్స్ఫర్డ్, ఓకే, ఈ యూనివర్సిటీస్ బాగా చేస్తాం. కమింగ్ టు యుఎస్ఏ వచ్చేసరికి మనకి అరిజోనా స్టేట్ యూనివర్సిటీ, అల్బానీ యూనివర్సిటీ, టెక్సాస్ ఒకటి, కాలిఫోర్నియా యూనివర్సిటీస్, ఇవి బాగా చేస్తామండి మనం. ఓకే. సో మరి ఇప్పుడు ఈ యూనివర్సిటీ చూస్ చేసుకునేది అనేది స్టూడెంట్ రిక్వైర్మెంట్ బట్టి ఉంటుందా, లేకపోతే వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా? వాళ్ళ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ రిక్వైర్మెంట్స్ బట్టి. సపోజ్ ఇప్పుడు యూజీ బెస్ట్ స్కోర్ వచ్చింది అనుకోండి, వాళ్ళకి రిక్వైర్మెంట్ వచ్చేసి ఇంగ్లీష్లో తక్కువ ఉంటే మనం ట్రైనింగ్ ఇస్తాం. సో కొంతమందికి ఏంటంటే ఫైనాన్షియల్స్ కూడా ప్రాబ్లం ఉంటుంది, అది కూడా మనం ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేస్తాం. 100% ఎడ్యుకేషన్ లోన్స్ మనం సపోర్ట్ ఉంటుంది మన
కంపెనీ తరపున. ఓకే ఓకే. సో ఇప్పుడు దీనికి మినిమం బేసిక్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముంటారంటారు స్టూడెంట్స్ కి? అంటే యూజీ వచ్చేసి మినిమం 55 to 60% అబోవ్ ఉంటే 60% అబోవ్ ఉంటే మంచి యూనివర్సిటీస్ వస్తాయి బాగా వాళ్ళ బేసిక్ గా. ఓకే. సో మినిమం 55 to 60% ఉంటే మనకి వాళ్ళకి ఈజీగా అడ్మిషన్స్ వస్తాయి. మనది ఏంటంటే యూడూనెక్సెస్ ఎందుకు ట్రస్ట్ గా అంటే మనం ఫాస్ట్ ట్రాక్ అప్లికేషన్ అనేది మనం ఫాస్ట్ ట్రాక్ చేస్తాం. సపోజ్ మీరు బేసిక్ గా యూకే చూసుకోండి, విత్ ఇన్ 48 hours లో మనం ఆఫర్ లెటర్ ఇచ్చేస్తాం స్టూడెంట్ కి. యూఎస్ వచ్చేసరికి 1 week విత్ ఇన్ 7 working days మనం ఆఫర్ లెటర్ ఇచ్చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే మోస్ట్లీ స్టూడెంట్స్ కూడా కొంచెం మంది యుఎస్ వెళ్ళాలంటే ఆ ఫోబియాలో భయపడుతున్నారు. యుఎస్ ట్రంప్ ఉన్నాడు, ఎలా చేయాలి, ఏం చేయాలని. సో అసలు యాక్చువల్గా బేసిక్గా ఇది కరెక్ట్ టైం. అంటే మాకున్న ఇన్ఫర్మేషన్ బట్టి అక్కడ నెక్స్ట్ 1 year లో ఎలా మనకి జాబ్స్ అనేది అవుతాయో బయటకు ఎలా వస్తాయో మనకి జాబ్స్. సో ఈ టైం అనేది పర్ఫెక్ట్ చాయిస్ స్టూడెంట్స్ కి. సో అంటే ఎలా చెప్పగలుగుతున్నారు ఇది పర్ఫెక్ట్ టైం అని? యాక్చువల్గా అంటే మనకి ఆడ టీం ఉంది, యుఎస్ లో కూడా మాకు టీం ఉంది, యూకే లో కూడా టీం ఉంది. సో వీఆర్ క్లీన్లీ అబ్జర్వ్, అంటే మనకి మానిటరింగ్ విత్ కాలేజ్ తో మనం బాగా కోఆర్డినేట్ అయ్యి ఉంటాం టైఅప్స్ తో. సో అక్కడ ఉన్న మార్కెట్ ఎలా ఉంది, రెజ్యూమ్ మార్కెటింగ్ ఎలా చేయాలి, మనం స్టూడెంట్స్ మాస్టర్స్ అయిపోయాక కూడా మనం రెజ్యూమ్ స్టూడెంట్ ఎలాగంటే చాలా కన్సల్టెన్సీస్ జస్ట్ పంపించేసాం వదిలేసాం అన్నట్టు ఉంటారు. మా అలా ఉండదు. అక్కడికి వెళ్ళాక కూడా మనం స్టూడెంట్ తో వాళ్ళతో టచ్ లో ఉంటాం. వాళ్ళకి అకామిడేషన్ ఎక్కడి నుంచో మనం పోస్ట్ అరైవల్ కూడా సపోర్ట్ గైడెన్స్ ఇస్తాం కంప్లీట్ గా. ఓకే. ఎనీ కంట్రీ. ఓకే. సో ఇప్పుడు సపోజ్ ఒక స్టూడెంట్ వచ్చేసి నాకు ఆస్ట్రేలియా కంట్రీలో సో అండ్ సో యూనివర్సిటీ కావాలి అని అంటే మీరు వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వాళ్ళ దగ్గర చెక్ చేసేది ఎలిజిబిలిటీ క్రైటీరియా, ఎలిజిబిలిటీ రెజ్యూమ్ తీసుకుంటాం. తర్వాత వాళ్ళ యూజీ పర్సెంటేజ్ చూస్తాం, వాళ్ళ ఇంట్రెస్టెడ్ కోర్స్ ఏముందో అది చెక్ చేసుకుంటాం. సో దాన్ని బేస్ చేసి మనం షార్ట్ లిస్ట్ ఇస్తాం వాళ్ళకి. ఒక 15 to 20 యూనివర్సిటీస్ షార్ట్ లిస్ట్ ఇస్తాం. సో అందులో స్టూడెంట్ ఒక 5 యూనివర్సిటీస్ వరకు మనం డైరెక్ట్గా అప్లై చేస్తాం వితౌట్ అప్లికేషన్ ఫీజు వేవర్తో. అప్లికేషన్ ఫీజు వేవర్ ఉంది మన దగ్గర, మన కన్సల్టెంట్ త్రూ వెళ్తే. సో అసలు యాక్చువల్ ఫీ స్ట్రక్చర్ ఏంటి సార్ మన దగ్గర? మనకి అంటే కంట్రీని బట్టి, సపోజ్ ఎగ్జాంపుల్ యూకే వచ్చారనుకోండి 10 lakhs స్టార్టింగ్ ఫ్రమ్ 10 lakhs మాస్టర్స్ ఉంది. మనకి హైయెస్ట్ వచ్చేసి 35 lakhs. మినిమం బడ్జెట్ 10 lakhs లో కూడా మనం మాస్టర్ చేయొచ్చు. యుఎస్ వచ్చేసారు అనుకోండి మీకు 12 lakhs నుంచి స్టార్టింగ్ ఉంటుంది బడ్జెట్ మాస్టర్స్ కి. సో మళ్ళీ యూకేకి మీకు బెనిఫిట్స్ ఏంటంటే విత్ ప్లేస్మెంట్ ఇయర్స్ ఉంటాయి. కమింగ్ టు ప్లేస్మెంట్ మనం ఏంటంటే స్టూడెంట్ ఫస్ట్ వచ్చినప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ నా బ్యాక్గ్రౌండ్, నాకు మంచి యూనివర్సిటీ చూడండి, నాకు తర్వాత అయిపోయాక నాకు ఎలా సపోర్ట్ చేయాలి, గైడెన్స్ కావాలంటే మన కన్సల్టెన్సీ ఉంటుంది, 1-to-1 కౌన్సిలింగ్ ఉండాలి, మన టీం ఉంది. వాళ్ళకి ఏది రిక్వైర్మెంట్ ఉందో మనం కంప్లీట్గా షార్ట్ లిస్ట్ ఇస్తాం, ఒక 20 యూనివర్సిటీస్. అందులో 5 చూజ్ చేస్తాం. ఈ 5 మనం సజెషన్ ఇస్తాం, ఈ 5 బెస్ట్. ఆ 5లో స్టూడెంట్ చెప్తాం ఈ యూనివర్సిటీ అయితే ఇది బెస్ట్, ఈ యూనివర్సిటీ అయితే ఇది బెస్ట్ అని. ఆ 5లో ఏదైతే స్టూడెంట్ యాక్సెప్ట్ చేస్తాడో దాన్ని మనం ఫైనల్గా యూకేకి వచ్చేసరికి మనకి 2 కండిషన్ అండ్ కండిషన్ ఆఫర్స్ వస్తాయి. సో కండిషన్స్ ఏంటంటే సమ్ టైమ్స్ మోస్ట్లీ యూనివర్సిటీస్ యూకేకి ఇంగ్లీష్ వేవర్ ఉంటుంది, లైక్ ఎంఓఐ బేస్డ్, దాన్ని మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు. ఎంఐ బేస్డ్ మీద మనకి అడ్మిషన్స్ వచ్చేస్తాయి. కొన్ని యూనివర్సిటీస్ ఏంటంటే కంపల్సరీ ఐఎల్స్ కావాలి, ఆర్ఎల్స్ టోఫెల్ కావాలి. ఆ రెండిట్లో ఏదైనా సరిపోద్ది. సో మనకి అడ్మిషన్ లెటర్ రాగానే మనం ఏమంటే లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేపిస్తాం. మనకి 15 lenders వరకు మాకు డైరెక్ట్ టైఅప్స్ ఉండరు మార్కెట్లో. సో డైరెక్ట్ వాళ్ళతో మనం డాక్యుమెంట్స్ ఇచ్చేసి లోన్ ప్రాసెస్ కూడా చేస్తాం. 100% మనం లోన్స్ వస్తాయి. స్కాలర్షిప్స్ కూడా మనం 100% సపోర్ట్ చేస్తాం. నేను అదే అడగబోయాను ఇప్పుడు యాక్చువల్లీ. సో స్కాలర్షిప్స్ కూడా మనం ప్రొవైడ్ చేపిస్తాం. ఏ యూనివర్సిటీ అయితే వాళ్ళకి మంచి స్కాలర్షిప్ వస్తుంది, వాళ్ళకి ఫ్యూచర్ బాగుంటుంది, మనం కొన్ని ప్లేస్మెంట్స్ ఇయర్స్, అడ్వాన్స్ ప్రాక్టికల్స్, నెక్స్ట్ అవన్నీ మనం సపోర్ట్ చేపిస్తాం వాళ్ళకి. సో మరి ఇప్పుడు కోర్స్ డ్యూరేషన్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి ప్లేస్మెంట్ గ్యారంటీ అనేది ఇస్తారా? గ్యారంటీ అంటే మనం రెజ్యూమే మార్కెటింగ్ చేపిస్తాం. మనకున్న టీము మనది యాక్చువల్గా మన యూకేలో కూడా ఉంది ఆఫీసు, రీసెంట్ గా ఓపెన్ చేసాం యూకేలో కూడా. సో నెక్స్ట్ వీఆర్ ప్లానింగ్ టు ఇన్ యుఎస్ఏ ఆల్సో ఆఫీసు. సో యూకేలో మనం ఏంటంటే మన ఆఫీస్ ఉంటుంది, అక్కడ రెజ్యూమ్ మార్కెట్ ఉందో మనకు లోకల్ కొన్ని జాబ్స్ పోర్టల్తో మనం టైఅప్స్ ఉన్నాం. సో రెజ్యూమ్ అనేది మార్కెటింగ్ చేపించేసి వాళ్ళకి జాబ్ వచ్చే వరకు మనం అసిస్టెన్స్ ఇస్తాం. 100% జాబ్ అసిస్టెన్స్ అయితే ఉంటుంది
డెఫినెట్లీ. ఓకే ఓకే. సో పార్ట్ టైమ్స్ కూడా మనం స్టూడెంట్ యాక్చువల్గా చాలా కన్సల్టెన్సీలు ఏంటంటే జస్ట్ ఇక్కడ అడ్మిషన్ రాగానే పంపించేస్తారు, వదిలేస్తారు. మనం అలా ఉండదు. మన పోస్ట్ అరైవల్ అక్కడ స్టూడెంట్ అవగానే మనం కాంటాక్ట్ షేర్ చేస్తాం, మన టీమే వెళ్తుంది, తనని పికప్ చేసుకొని రూమ్ అండ్ అకామిడేషన్ కూడా మొత్తం మనమే ప్రొవైడ్ చేస్తాం. అండ్ యాజ్ వెల్ యాజ్ పార్ట్ టైమ్ అసిస్టెంట్స్ కూడా మనం గైడెన్స్ ఇస్తాం. ఓకే, ఆ ఫెసిలిటీ కూడా ఉంది మనకి. యుఎస్ అయినా, యూకే అయినా, కెనడా అయినా, ఆస్ట్రేలియా. ఓకే. సో మరి ఇప్పుడు ఈ ఫీ స్ట్రక్చర్ ఏదైతే చెప్పారో, సపోజ్ ఇట్స్ ఆస్ట్రేలియా అయితే 10 lakhs మినిమం అన్నారు. ఆస్ట్రేలియా వచ్చేసి మనకి 15 to 20 lakhs స్టార్టింగ్. 15 to 20 lakhs స్టార్టింగ్. సో అది మనకి అకామిడేషన్ ఇంక్లూడింగ్ లేదు, ఎక్స్క్లూడింగ్. ఓకే. అకామిడేషన్ అనేది స్టూడెంట్ బేస్ మీద ఉంటుంది. కొంతమంది ఏంటంటే అన్న మేము లోపల కాలేజీ క్యాంపస్ లో ఉంటాం, కొంతమంది మేము బయట సపరేట్ రూమ్స్ ఉంటాం, అంటే డిఫరెంట్. అది వాళ్ళ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకి ఏది కన్వీనియంట్ ఉందో మనం అది గైడెన్స్ ఇస్తాం. ఓకే ఓకే. సో మరి ఇప్పుడు మనకి ఎడ్యూనెక్సెస్ గ్లోబ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ని చూస్ చేసుకోవడానికి పర్టికులర్ రీజన్ ఏమన్నా ఉంది అంటే ఏం చెప్తారు? యా, డెఫినెట్లీ పర్టికులర్ రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే మేము బ్రిటిష్ కౌన్సిల్ సర్టిఫైడ్ ఏజెన్సీ ప్లస్ ఫాస్ట్ ట్రాక్ అప్లికేషన్. వన్ స్టూడెంట్ మన దగ్గరకు వచ్చాడంటే విత్ ఇన్ 1 hour లో మనం షార్ట్ లిస్ట్ ఇచ్చేస్తాం స్టూడెంట్స్ కి. ఈ యూనివర్సిటీస్ నీకు సూటబుల్ ఉంది, ఇది నీ క్రైటీరియా, ఇది నీకు పారామీటర్స్, ఇందులో ఇప్పుడు ఐఎల్స్ తీసుకుంటే ఎంత స్కోర్ రావాలి, టోఫెల్ అయితే ఎంత స్కోర్ రావాలి, ఇది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ యాక్సెప్ట్ చేసే యూనివర్సిటీ. సో తన బడ్జెట్, కొంతమంది స్టూడెంట్స్ అంటే అన్న నా బడ్జెట్ 12 lakhs 15 lakhs. సో ఆ బడ్జెట్ తగ్గట్టు కూడా మనం షార్ట్ లిస్ట్ ఇస్తాం. ఇమీడియట్లీగా 1 hour, విత్ ఇన్ 1 hour లో మనం షార్ట్ లిస్ట్ ఇస్తాం. ఇచ్చిన 1-2 days లో అప్లికేషన్ పని చేసేస్తాం. ఎమ్మటనే మనం అప్లికేషన్ పనిచేసిన 48 hours లో మనకి ఆఫర్ లెటర్ అనేది స్టూడెంట్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. ఓకే. సో మరి ఇది ఓవరాల్ గా ఈ వీసా ప్రాసెస్ ఇది అంతా కూడా మీరే టేక్ కేర్ చేస్తారా? కంప్లీట్ గా మనకి టీం ఉంది, వీసా టీం ఉంది. డైరెక్ట్ గా వన్స్ ఆఫర్ లెటర్ రాగానే మనం స్టూడెంట్ తో కొంచెం ఇనిషియల్ డిపాజిట్ ఉంటుంది యూనివర్సిటీస్ కి, అది డిపాజిట్ పే చేయించేసి, అది కూడా మనమే ఫారెక్స్ మనకి డైరెక్ట్ గా టైఅప్స్ ఉన్నాయి, అది మనమే డిపాజిట్ చేయించేసి ఆఫర్ లెటర్ మనకి ఏదైతే కన్ఫర్మేషన్ ఫీజు రిసిప్ట్ ఉందో అది తీసేసుకొని నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది. యూకేకి వచ్చేసి ఐహెచ్ఎస్ పేమెంట్స్ అని ఉంటాయి, అవి మనం పేమెంట్ చేయించేస్తాం స్టూడెంట్ తో. కంప్లీట్ గా మనం యూడినెక్స్ మనం 0 ప్రాసెసింగ్ ఫీజు ఎనీ కంట్రీ త్రూ అవుట్ వరల్డ్. కంప్లీట్ గా మనం స్టూడెంట్ దగ్గర 0 ప్రాసెసింగ్ ఫీజు, 1 రూపీ కూడా ఛార్జ్ చేయం. ఈవెన్ దో స్టూడెంట్ పేమెంట్స్ కూడా స్టూడెంట్ అకౌంట్ నుంచే మనం పే చేస్తాం. అది మనం డైరెక్ట్ కన్సల్టెన్సీనో లేకపోతే వేరే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయమని అనేది అసలు లేదు. డైరెక్ట్ స్టూడెంట్ అకౌంట్ నుంచి ఆర్ స్టూడెంట్ పేరెంట్ అకౌంట్, ఎవరైతే తన కో అప్లికెంట్ ఉన్నారో పేరెంట్స్ ఉన్నారో వాళ్ళ అకౌంట్ నుంచే పే చేపిస్తాం యూనివర్సిటీస్ కూడా. అది కూడా గైడెన్స్ మనమే చేపిస్తాం. ఓకే ఓకే. సో సార్ మరి ఇప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ ఇప్పుడు ఎప్పుడు యాక్చువల్లీ మనకి కంట్రీ వైజ్, సపోజ్ ఎగ్జాంపుల్ యు ఆర్ కమింగ్ టు యూకే, దేర్ ఈస్ మల్టిపుల్ ఇంటేక్స్. లైక్ మనకి యాక్చువల్గా ఫాల్ ఇంటేక్ ఎనీ కంట్రీ లైక్ యూకే, యుఎస్, కెనడా ఏదైనా సరే ఫాల్ ఇంటేక్ అనేది చాలా పెద్ద ఇంటేక్. డెఫినెట్లీ వీ విల్ సపోర్ట్ దెమ్. వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా మనం ఇస్తాం, అడ్మిషన్స్ కానీ సపోర్టింగ్ కానీ ఎడ్యుకేషన్ లోన్స్ కానీ కంప్లీట్గా మనం గైడెన్స్ ఇస్తాం. అక్కడికి వెళ్ళాక కూడా పోస్ట్ ల్యాండింగ్ అయ్యాక అసిస్టెన్స్ ఇస్తాం మనమే. అడ్మిషన్స్ మా అకామిడేషన్ కూడా మనమే ప్రొవైడ్ చేపిస్తాం. అసలుకి భయం అవసరం లేదు. కంపల్సరీ యూడినెక్సెస్ అనేది స్టూడెంట్కి తను కంప్లీట్ అయ్యే కెరియర్ మాస్టర్స్ వరకు కంప్లీట్గా మనం సపోర్ట్ చేస్తాం ఎనీ టైం. ఓకే సార్. సో చూసారు కదండి, మరి ఎవరైతే ఓవర్సీస్లో అబ్రాడ్లో వాళ్ళ నెక్స్ట్ మాస్టర్స్ పర్సూ చేయాలి అని కెరియర్లో గ్రో అవ్వాలని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మన ఎడ్యూనెక్సెస్ గ్లోబ్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ ని అప్రోచ్ అవ్వచ్చు. హ్యాజిల్ ఫ్రీ ప్రాసెస్ ఉంటుంది. అండ్ సార్ చెప్పినట్లే మనకి మినిమం బడ్జెట్తో కూడా కంప్లీట్ చేసుకోవచ్చు పీజీ సర్వీసెస్ అనేది. సో మన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అయ్యారు అని అంటే మన సార్తో మీకు నెక్స్ట్ అడ్మిషన్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే సార్ చెప్పినట్లు మన కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్ KPHB phase 1లో ఉంది. సో మీకు మరి ఇంకా ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్గా మన ఆఫీస్కి వెళ్ళి అప్రోచ్ అవ్వచ్చు. లేదు అని అంటే అవుట్ ఆఫ్ హైదరాబాద్ ఉన్న వాళ్ళు మనకి రిమైనింగ్ ప్లేసెస్ విజయవాడ, గుంటూరు ఇలాగ రిమైనింగ్ ప్లేసెస్లో కూడా ఉన్నాయి కదా, అక్కడ కూడా వెళ్ళి మీరు డీటెయిల్స్ తీసుకోవచ్చు. లేదంటే సరే డైరెక్ట్గా సార్తో మాట్లాడాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి డీటెయిల్స్ ఏంటి కూడా కనుక్కోవచ్చు. అది వచ్చేసి మనకి ఆగస్టు సెప్టెంబర్లో ఉంటాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ పెద్ద యూనివర్సిటీస్ మొత్తం మనకి డెడ్ లైన్స్ నియర్ బై డెడ్ లైన్స్ లో ఉన్నాం. సో మనకి యూకేకి వచ్చేసరికి ఫాల్ ఉంది, నెక్స్ట్ వింటర్ ఉంటుంది. మనకి అక్టోబర్ నవంబర్ లో కూడా కొన్ని యూనివర్సిటీస్ ఓపెన్ ఉంటాయి. తర్వాత స్ప్రింగ్ ఇంటేక్ అంటారు, అది వచ్చేసి జనవరిలో ఉంటుంది. సో స్ప్రింగ్ ఇంటేక్ కూడా ఇప్పటి నుంచి అడ్మిషన్ స్టార్ట్ అయ్యాయి. చాలా బీటెక్ కాలేజెస్ ఏంటంటే రీసెంట్గా అటానమస్ ఉంది ఓన్గా. సో అవంటే రీసెంట్గా ఎగ్జామ్స్ అయిపోయాయి.
సో వాళ్ళందరూ ఇప్పుడు డైలమా ఉంటారు, ఏ కంట్రీ వెళ్తే బాగుంటది, ఇప్పుడు అడ్మిషన్స్ లేవు కదా అని. సో దాని గురించి వాళ్ళు డోంట్ వర్రీ, ఆల్రెడీ ఇప్పుడు ఇంటెక్స్ ఓపెన్ అయిపోయాయి. సో జనవరి ఇంటెక్స్ కూడా మనం ప్రాసెస్ చేయొచ్చు. జర్మనీ కూడా బాగుంది చాలా. జర్మనీ ఇప్పుడు జస్ట్ బాగా మనకి స్టూడెంట్స్ కూడా బాగా వచ్చేది జర్మనీ ఒకటి, ఐర్లాండ్ ఒకటి, చాలా బాగా వస్తున్నారు. యాక్చువల్లీ జర్మనీలో అంటే ఏంటంటే సార్, జర్మనీలో జర్మన్ జాబ్ సీకర్ వీసా అని అది కూడా ఒకటి ఉంటుంది కదా. అండ్ జర్మనీ కంట్రీకి వచ్చినప్పటికి ఏంటి అని అంటే మనకి రిమైనింగ్ కంట్రీస్ తో చూసుకుంటే కొంచెం జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటుంది. అవును, జాబ్ ఉంటే బాగుంటాయి, కానీ జర్మనీ కూడా ఇయర్ ఇంకా వాళ్ళు కూడా అడ్మిషన్స్ ఇంకా పెంచేశారు. ఒక యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ 50,000 ఉంటాయి, ఇయర్ 70,000 వరకు తీసుకెళ్లారు వాళ్ళు కూడా జర్మనీ. సో ఐర్లాండ్ కూడా బాగుంటుంది, 1 year కోర్సెస్. ఇప్పుడు కమింగ్ టు ఫ్రాన్స్ ఉంది, ఫ్రాన్స్ వెళ్తే మీకు 2 to 5 years పోస్ట్ స్టడీ PSW వర్క్ వీసా వస్తుంది. స్టడీస్ తర్వాత మనకి అప్ టు 5 years వరకు స్టే చేయొచ్చు ఫ్రాన్స్ కి అయితే. ఓకే, సో మన ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ ఫ్రాన్స్ కూడా చేస్తుంది. ఫ్రాన్స్, స్పెయిన్, ఐర్లాండ్, ఫిన్లాండ్, రీసెంట్ గా సైప్రస్ అని ఉంది మన దగ్గర. సో అదేంటంటే ఇంటర్మీడియట్ అయిపోయి వాళ్ళకి బడ్జెట్ లేక ఫర్దర్ స్టడీస్ చేయలేకపోయినా, సో అదేంటంటే మనకు చాలా తక్కువ ఫీజు, మనకు ఆల్మోస్ట్ 7 lakhs అయింది ఫస్ట్ ఇయర్ ఫీజు. సెకండ్ ఇయర్ నుంచి 50% స్కాలర్షిప్ వస్తుంది. సో అది చాలా ఈజీ. అదైతే డైరెక్ట్ మన పార్ట్ టైం అసిస్టెన్స్ అయితే 100% నేను అరేంజ్ చేపిస్తాను. ఎందుకంటే there are 2-3 companies we have direct collaborate with them. Cyprus. That is also a European country. దానికి కూడా మనం బ్యాచిలర్స్ చేస్తాం బాగా. ఓకే, మరి ఇప్పుడు ఇది నెక్స్ట్ IELTS లో కొంచెం వీక్ గా ఉన్న వాళ్ళకి ట్రైనింగ్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. మనం ఆన్లైన్ ట్రైనింగ్ ఉంది, మనం విత్ లెస్ ఫీజు, అమౌంట్ కూడా చాలా తక్కువ మనం పెట్టింది. మన దగ్గర స్టార్ట్ చేస్తున్నారంటే కెరియర్, మనం 100% వాళ్ళకి ఫుల్ ట్రైనింగ్ ఇస్తాం. 25 classes వరకు ఉంటాయి మన దగ్గర రెగ్యులర్ గా డైలీ. వాళ్ళ కన్వీనియంట్ టైం బట్టి మన బ్యాచెస్ ఉంటాయి. ఎవ్రీ మంత్ మేము 20-25 బ్యాచెస్ ట్రైనింగ్స్ ప్రొవైడ్ చేస్తాం. IELTS అండ్ జర్మన్ లాంగ్వేజ్ అండ్ ఆల్సో PTE లైక్ TOEFL, అవి కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. సో సార్ ఇప్పుడు మరి బ్యాచ్ కి మీరు ఎంతమంది స్టూడెంట్స్ ని తీసుకుంటారు అడ్మిషన్? మనం ఎవ్రీ బ్యాచ్ కి వచ్చేసి మనం ఇప్పటి వరకు 1500 వరకు వెళ్ళారు. మేము స్టార్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఫర్ బ్యాచ్ 20 members. మోస్ట్లీ రెఫరెన్స్ల ద్వారా వచ్చిన ప్రొఫైల్స్ మాకు ఎక్కువ ఉండే. ఇప్పుడు మార్కెటింగ్ లో కూడా బాగా వస్తుంది మనది నేము. సో ఇప్పుడు బ్యాచ్ కి వచ్చేసి మేము 200+ వరకు ఇంటెక్స్ వరకు మేము అడ్మిషన్ తెప్పిస్తున్నాం ఫర్ ఇంటర్నేషనల్. ఓకే, సో మీరు మరి ప్రతి బ్యాచ్ వెళ్ళేటప్పుడు మీరు వాళ్ళని దగ్గరుండి తీసుకెళ్లడం జరుగుతుంది? మనకు ఎక్కడి నుంచి వచ్చేసి నేను వెళ్తాను ఎయిర్పోర్ట్ కి, స్టూడెంట్ రిక్వైర్మెంట్ కావాలి మీరు కంపల్సరీ ఇప్పుడు దాకా మీరు పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తారు సార్ ఇప్పుడు దాకా మీరు చేశారు ఈ జర్నీలో. ఎందుకంటే వాళ్ళ ట్రస్ట్ అనేది మనకు అలా జనరేట్ అయిపోద్ది స్టూడెంట్ పేరెంట్స్ కానీ వాళ్ళకి కానీ. సో మరి ఇప్పుడు ఒకవేళ పేరెంట్స్ కనుక స్టూడెంట్ ని విజిట్ చేయాలి అని అనుకుంటే వాళ్ళ హాలిడేస్ టైంలో కావచ్చు, లేకపోతే ఎప్పుడన్నా హోమ్ సిక్ అనేది ఉంటుంది పిల్లలకి సడన్ గా అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళినప్పుడు రావచ్చు అది అలా. మరి పేరెంట్స్ ని కూడా పేరెంట్స్ కూడా మనం విజిటింగ్ వీసా చేస్తాం మనం. ఓకే, US అయినా UK అయినా కెనడా అయినా మనం విజిటింగ్ వీసాస్ కూడా చేస్తాం స్టూడెంట్స్ కంపల్సరీ పేరెంట్స్ కి. ఓకే, సో మరి అక్కడ మన కన్సల్టెన్సీ త్రూ ఏమన్నా అకామిడేషన్స్ అంటే లైక్ హాస్టల్స్ కానీ అలా ఏమన్నా ఉన్నాయా సార్? మనకంటే డైరెక్ట్ గా మనకి యాక్చువల్ గా అక్కడ మనకి ఏజెన్సీస్ ఉంటారు మనతో టైఅప్ అయినాయి. సో మనకి ఏంటంటే లాస్ట్ 5 years నుంచి మేము చేస్తున్నాం కదా. సో కంపేర్ టు మార్కెట్ లో కన్సల్టెన్సీస్ తో కంపేర్ చేస్తే మనకు కొంచెం తక్కువగా అకామిడేషన్ వచ్చేస్తుంది. రూమ్స్ కానీ ఫుడ్ కానీ అదంతా మనం సపోర్ట్ చేస్తాం కంప్లీట్. సో మరి అక్కడ మన కన్సల్టెన్సీ టైఅప్ అయి ఉన్న యూనివర్సిటీస్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, ఈ టీచింగ్ ఫ్యాకల్టీ కావచ్చు, ఇదంతా ఎలా ఉంటుంది సార్? మేము EduNexus గ్లోబ్ నుంచి వచ్చాం. సో మాకు ఇలా ఇష్యూ ఉంది, మాకు అకామిడేషన్ ఇష్యూ ఉంది, మాకు ఈ సబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయి, సో వాళ్ళు డిస్కస్ చేయొచ్చు, అది కూడా ప్రాబ్లం లేదు డైరెక్ట్ టీమ్తో. ఓకే, సో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. సో అసలు మీకు ఈ ఇనిషియేటివ్ ఎలా తీసుకున్నారు ఈ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పి? చాలా మంది మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కి అది ఒక డ్రీమ్ గా ఉంటది. చాలా మంది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళలేరు, వెళ్దాం అసలుకి వాళ్ళకి సరైన గైడెన్సీలు చాలా మార్కెట్ లో చాలా కన్సల్టెన్సీలు ఉన్నాయి. సో చాలా మంది అంటే సరైన ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి స్టార్టింగ్ నుంచి. అసలు ఇనిషియేటివ్ మేము ఉండం. చాలా మంది స్టూడెంట్స్ కూడా లోన్స్ కూడా తొందరగా రావు. కొంతమంది చిన్న చిన్న యాప్స్ లో లోన్స్ తీసుకోవడం, మనం అలాంటి ప్రొఫైల్స్ కూడా ఎలాంటి ప్రొఫైల్ అయినా కూడా మనం తీసుకొని కంపల్సరీ వాళ్ళకి లోన్ ఇప్పించేస్తాం, వాళ్ళ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేస్తాం డెఫినెట్ గా. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు సార్? మేము ఫస్ట్ 2020లో స్టార్ట్ చేసామండి, అక్టోబర్ లో కంపెనీని. సో మాకు వచ్చేసి బ్రాంచెస్ వచ్చేసి విజయవాడ, గుంటూరు,
ఖమ్మం, ఓకే కాకినాడ, తిరువూరు. ఓకే రీసెంట్గా వి స్టార్టెడ్ ఇన్ యూకే ఆల్సో. ఓకే ఫర్ నెక్స్ట్ 2-3 months వీఆర్ ప్లానింగ్ టు యూఎస్ఏ ఆల్సో. ఓకే సో మనకి ఇండియాలోనే ఆల్మోస్ట్ 5 ప్లేసెస్ లో ఉంది. మన కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి హైదరాబాద్లో ఉంటుందండి, కేపీహెచ్పి. ఓకే ఓకే ఎవరైనా హైదరాబాద్ లో లోకల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అడ్మిషన్స్ తీసుకోవాలంటే హైదరాబాద్ కేపీహెచ్పి కార్పొరేట్ ఆఫీస్ ఫేజ్ 1 లో ఉంటుంది మనది. ఫేజ్ 1 అక్కడ మనం ఫైల్స్ కూడా అక్కడ నుంచి మోస్ట్లీ మనకి బ్రాంచెస్ ఆఫీస్ నుంచి మనకి ఇక్కడికే వస్తాయి. ప్రతిదీ మనం ఇక్కడ నుంచి స్టూడెంట్ కూడా మనకి విజిట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. ఆన్లైన్ లో మనం మాట్లాడతాం, వాళ్ళ క్వశ్చన్స్ సజెషన్స్ అన్ని మనం కాల్లోనే తీసుకుంటాం. ఎవరైనా విజిట్ అవటం అన్నా ఆఫీస్ డైరెక్ట్ పేరెంట్స్ తో కూడా విజిట్ అవ్వచ్చు. ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ ఇంటెక్స్ కి ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్? నెక్స్ట్ ఇంటెక్స్ కి యాక్చువల్ గా మనం ఏంటంటే లోకల్ కాలేజెస్ కూడా మనకు డైరెక్ట్ టైఅప్స్ ఉన్నాయి చాలా కాలేజెస్. లైక్ వీఆర్ నాట్ ఎక్స్పోజ్ ద కాలేజ్ నేమ్స్. ఇప్పుడు ఫాల్ ఇంటెక్ కి ఒకవేళ స్టూడెంట్స్ అప్లై అవ్వాలి అని అనుకుంటే, అడ్మిషన్స్ తీసుకోవాలి అని అనుకుంటే ఇమిడియట్ గా వాళ్ళు ఇప్పుడు కూడా మన దగ్గర ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. ఇప్పుడు కూడా చాలా యూనివర్సిటీస్ అప్లికేషన్స్ అనేది ఓపెన్ ఉంది, డెడ్ లైన్స్ అవ్వలేదు. సో స్టూడెంట్ మన దగ్గర రాగానే రెజ్యూమ్ తీసుకోగానే మనం షార్ట్ లిస్ట్ ఇస్తాం. వాళ్ళు ఒక 5 యూనివర్సిటీ సెలెక్ట్ చేస్తారు, మనమే ఎస్ఓపి చేస్తాం. స్ట్రాంగ్ ఎస్ఓపి మన టీమే ఉంటుంది, స్టూడెంట్ ఏమి అసలు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఎస్ఓపిని మనం స్టూడెంట్కి కూడా షేర్ చేస్తాం. ఇది ఎస్ఓపి ఎలా ఉంది మీది డిస్కస్ చేసి స్టూడెంట్తో కూడా ఎస్ఓపి చేస్తాం. సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఎల్ఓఆర్ ఫార్మాట్స్ ఎలా కావాలి అవి కూడా మనం చేస్తాం. ఎల్ఓఆర్ అంటే లెటర్ ఆఫ్ రికమెండేషన్స్, అవి కూడా మనం సపోర్ట్ చేస్తాం. ఫైనాన్షియల్గా లోన్స్కి ఏ డాక్యుమెంట్స్ కావాలో కూడా మన స్టూడెంట్ నుంచి గ్యాదర్ చేసుకొని లోన్స్ డిపార్ట్మెంట్ మనం సపరేట్గా టీమ్కి సబ్మిట్ చేస్తాం అప్లికేషన్స్ కూడా. ఓకే సో సార్ ఇప్పుడు బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు కదా, సో వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు? వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. అంటే 1-2 సబ్జెక్ట్స్ ఉంటే క్లియర్ అయిపోతాయి ఆల్మోస్ట్. సో వాళ్ళు కాన్ఫిడెంట్గా అయిపోతుంది అనుకున్న వాళ్ళకి కూడా మనం అప్లై చేయొచ్చు యూనివర్సిటీస్కి. ఎప్పుడైతే స్టూడెంట్ సబ్జెక్ట్ క్లియర్ అయిపోయాడో, యూనివర్సిటీ కండిషన్స్ మీట్ అయ్యాడో, సో మనం ఫర్దర్ స్టెప్స్కి వెళ్ళిపోవచ్చు వీసా ప్రాసెసింగ్కి. సో మరి ఇప్పుడు బ్యాక్లాగ్స్ ఉన్న స్టూడెంట్స్కి, నార్మల్ పర్సంటేజ్ ఉన్న స్టూడెంట్స్, పర్సంటేజ్ ఉన్న స్టూడెంట్స్కి ఇప్పుడు ఏదైతే మనం చెప్పామో, సపోజ్ ఆఫర్ లెటర్ వచ్చింది అంటే దాన్ని స్టాప్ చేసే ఆపర్చునిటీ ఉంది, ఛాన్స్ ఉంది అని. మరి అక్కడ ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందంటారా ఈ బ్యాక్లాగ్ స్టూడెంట్స్ని తీసుకునే పద్ధతిలో? అలా ఏముండదు. ఆల్రెడీ మన దగ్గర స్టూడెంట్ 10-15 బ్యాక్లాగ్స్ కూడా ఉంటాయి. ఫైనల్గా వాళ్ళకి ఏం కావాలంటే క్లియర్ అయిపోయి ఉండాలి, బ్యాచిలర్స్ కంప్లీట్ క్లియర్ అయిపోయి ఉండాలి. బెస్ట్ స్కోర్ అంటే చాలా యూనివర్సిటీ 55% మినిమం రిక్వైర్మెంట్. సో నా సజెషన్ ఏంటంటే మేము ఎక్కువ 60-65 ఉంటే కొంచెం మంచి యూనివర్సిటీ. స్టూడెంట్ ఎలాగో పేమెంట్స్ అయితే చేయాలి యూనివర్సిటీస్కి, అదేదో కొంచెం మంచి యూనివర్సిటీస్కి ట్రై చేసుకుంటే ఇంకా బెటర్. సో సార్ అంటే కొందరు తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఉంటారు కదా, సో తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉండి వాళ్ళు కూడా కొంచెం అబ్రాడ్ లో పర్స్యూ చేయాలి నెక్స్ట్ ఎడ్యుకేషన్ అని చెప్పి అందరికి ఉంటుంది కదా, మరి వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళకి కూడా మనం చేయొచ్చు. యాక్చువల్గా మనం 10th వరకు తెలుగు మీడియం ఉంటారు, ఇంటర్ వరకు తెలుగు మీడియం ఉంటారు. సో మనకి బ్యాచిలర్స్కి వచ్చేసరికి కంపల్సరీ ఇంగ్లీష్ ఉంటారు. సో అది ఏంటంటే MOI అని ఉంటుంది కొన్ని యూనివర్సిటీస్. మనకి యూకే తీసుకుంటే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, ఆ లెటర్ మీద మనం ప్రాసెసింగ్ చేపియచ్చు. వాళ్ళకి ఇంటర్ ఇంగ్లీష్ ఉంటుంది, సెకండ్ ఇయర్ ఇంగ్లీష్, అది 70-65 70 అబోవ్ ఉంటే వాళ్ళకి ఇంగ్లీష్ వేవర్ కూడా ఉంటుంది. సో యూనివర్సిటీ కూడా కండిషన్ లేకుండా ఆఫర్ లెటర్ ఇచ్చేసేస్తుంది. సో మీరు MOI ఏదైతే అంటున్నారో అదేంటి సార్, దాంట్లో ఎటువంటి కండిషన్స్ ఉంటాయండి? MOI అనేది మనం ఇప్పుడు తన స్టూడెంట్ చదివిన లాస్ట్ ఎడ్యుకేషన్ ఉంది బ్యాచిలర్స్, అది అనేది ఇంగ్లీష్ మీడియంలో చదివాడు. ఈ స్టూడెంట్ మన దగ్గర ఇంగ్లీష్ మీడియంలో చదివాడు. సో అది మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ అంటారు. ఓన్లీ లాంగ్వేజ్ కి సంబంధించిందే ఉంటుంది. అవును, ఆ లాంగ్వేజ్ ఇంగ్లీష్ చదివాడు అని ఆ సర్టిఫికేట్ ఇస్తారు అంతే. దాన్ని బేస్ చేసుకొని మనం అప్లై చేయొచ్చు యూనివర్సిటీస్ కి. ఓకే సో సార్ ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఈ పీజీ కోర్సెస్ అబ్రాడ్ లో కంప్లీట్ చేస్తారో వాళ్ళు మళ్ళీ వన్స్ ఇండియాకి వచ్చేస్తాము అని ఇండియాకి వచ్చేయాలని డిసైడ్ అయ్యారు అంటే మరి వాళ్ళకి మన కన్సల్టెన్సీ ఇచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది? ఎలా చెప్తారంటే ఎగ్జాంపుల్ తీసుకోండి మీరు, ఇక్కడ అంటే ఇప్పుడు యూకే ఉంది ఎగ్జాంపుల్, అంటే మోస్ట్లీ యుఎస్ ఇప్పుడు కొంచెం డ్రాప్ అవుతున్నారు, యూకేకి ఎక్కువ వెళ్తున్నారు. యూకేలో కూడా ఏమంటారంటే అక్కడ నుండి ఏదో వీడియోస్ పంపిస్తారు, ఇక్కడ జాబ్స్ లోరా బాబు, ఇక్కడ మాకు పార్ట్ టైమ్స్ లో అయ్యని. పార్ట్ టైం ఆ వీడియో చేసినప్పుడు అక్కడేం చేస్తున్నాడు? రావచ్చు కదా ఇండియా, చేయరు. ఎందుకంటే ఆ డిమాండ్ పెరిగింది. వేరే వాళ్ళు వస్తే ఇప్పుడు ఎంతమంది $10 ఉండేది ఫర్ అవర్, 10 to 12 pounds. డిమాండ్ పెరగడం వల్ల అది £5 వస్తుంది. సో జాబ్స్ అయితే 100% ఉండే, ఇన్సైడ్ లండన్ లో ఉండే, ఇంకా బయటకు వెళ్తే అవుట్ సైడ్ లండన్ లో కూడా మంచి జాబ్స్ ఉండే యూకే అయితే. యుఎస్ లో కూడా కాలేజీ క్యాంపస్ లోపల చేసుకోవచ్చు పార్ట్ టైమ్స్.
ప్రాపర్గా డాక్యుమెంట్ స్టూడెంట్ అనేది ఇల్లీగల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయకుండా ఉండి కాలేజీ లోపల ఇన్ క్యాంపస్లోనే చేస్తే మంచి జాబ్స్ దొరుకుతాయి. యూఎస్లో కూడా బాగుంది. ఇది కరెక్ట్ టైం యూఎస్ వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్కి అయితే నా సజెషన్. సో మరి నెక్స్ట్ 2 years లో తన మాస్టర్స్ అయిపోద్ది. సో మీరు ఏదైతే గవర్నమెంట్ అన్నది అది చేంజ్ అయింది. సో డెఫినెట్గా బెస్ట్ మార్కెటింగ్ ఐటీ అనేది బాగా నెక్స్ట్ టార్గెట్ బాగా ఇది అయిపోద్ది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది మనకి ఏఐ ప్రోగ్రామ్స్ బాగా ఇది అవుతున్నాయి. అవును, ఇప్పుడు బాగా డిమాండ్. ఏఐ ఒకటి, డేటా సైన్స్ ఒకటి, సైబర్ సెక్యూరిటీ బాగా యుఎస్ లో మంచి టాప్ కోర్సెస్ అవి. అవును. సో సార్ ఇప్పుడు మరి ఇది ఓన్లీ బీటెక్ చేసిన స్టూడెంట్స్ అయినా లేకపోతే నార్మల్ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు కూడా మనం పంపించవచ్చు. బీకామ్ కంప్యూటర్ సైన్స్, డిగ్రీ స్టూడెంట్స్ కూడా వెళ్ళిపోవచ్చు. డిగ్రీ స్టూడెంట్స్ వచ్చేసి మోస్ట్లీ ఎంబీఏ కోర్సెస్కి వెళ్తారు ఎక్కువ. బీకామ్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, అది వాళ్ళ రిక్వైర్మెంట్ కోర్సుని బట్టి వాళ్ళు కంప్యూటర్ రిలేటెడ్ కోర్సెస్ చూస్ చేసుకోవచ్చు. ఓకే. సో అదే మీరు అన్నట్లు బీటెక్ స్టూడెంట్స్ అయితే మాస్టర్స్, వీళ్ళు అయితే ఇంకా వాళ్ళు ఎంబీఏ కోర్సెస్, ఫైనాన్స్ ఒకటే, మార్కెటింగ్ ఒకటే, డిజిటల్ మార్కెటింగ్, వాటిలో డిజిటల్ మార్కెటింగ్ కూడా బాగుంది ఇప్పుడు బయట కోర్సెస్. ఓకే ఓకే. సో ఎస్ సార్. సో మరి మన ఎడ్యునెక్సెస్ గ్లోబ్ ఆఫీస్, కార్పొరేట్ ఆఫీస్ వచ్చేసి మనకి కేపీహెచ్బి phase 1లో ఉంది కాబట్టి సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇప్పుడు అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఈ ఫాల్ ఇంటేక్ రెడీగా ఉంది. నెక్స్ట్ స్ప్రింగ్ అండ్ నెక్స్ట్ వింటర్ ఇంటేక్ కూడా. వింటర్ స్ప్రింగ్ ఉంది. ఓకే, వింటర్ అండ్ స్ప్రింగ్. తర్వాత సమ్మర్ ఇంటేక్స్ కూడా కొన్ని యూనివర్సిటీస్ ఓపెన్ ఉంటాయి. ఓకే, సమ్మర్ కూడా మనం చేస్తాం. ఓకే. సో వీళ్ళు మిమ్మల్ని డైరెక్ట్ గా అప్రోచ్ అవ్వాలి అంటే మన కేపీహెచ్బి ఆఫీస్కి వచ్చి డైరెక్ట్ గా అప్రోచ్ కాంటాక్ట్ అయినా సరే మనకి డిస్ప్లే మీద ఉన్న కాంటాక్ట్ కైనా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మనం గైడెన్స్ ఇస్తాం స్టూడెంట్ కి కంప్లీట్ గా. ఇప్పుడు మనం ఏంటంటే స్టూడెంట్ దగ్గర ఛార్జెస్ ఇట్లా గైడెన్స్ వాళ్ళకి కూడా నాలెడ్జ్ వచ్చింది. 100% మనం సపోర్ట్ చేస్తాం స్టూడెంట్ కి. రిక్వైర్మెంట్ చాలా మంది ఏంటంటే ఫోబియాలో ఉంటారు, వెళ్ళాలా వద్దా, వెళ్తే ఎలా ఉంటది, మాకు పార్ట్ టైమ్స్ ఎలా ఉంటాయి, యూఎస్కి వెళ్ళాలని ఉంటది కానీ సిచ్యువేషన్స్ బాగలేదు, ఎలా వెళ్తే అలా, అసలు దాని గురించి వాళ్ళకి నో వరీస్ అండి. ఇది మంచి టైం వెళ్ళటానికి. ఓకే. సో సార్ నిజంగా అసలు మీరు అన్నట్లు ఇట్స్ ఎ వెరీ గుడ్ పాత్వే. యాక్చువల్లీ ఎవరైతే భయపడుతూ ఉంటారో లేకపోతే మేమంతా చేయలేము అని చెప్పి కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. ఏంటంటే స్టూడెంట్స్ ఫస్ట్ బీటెక్ అయిపోగానే కొంతమంది ఆలోచిస్తారంటే కొన్ని రోజులు ట్రైనింగ్ తీసుకుందాం తర్వాత వెళ్ళిపోదాం. ట్రైనింగ్ అనేది మీరు మాస్టర్స్ చేస్తా కూడా ట్రైనింగ్ తీసుకోవచ్చు. చాలా మంది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఉండే. సో ఒక 2 years వెయిట్ చేద్దాం, 2 years తర్వాత వెళ్దాం అనుకుంటారు. అదనేది బ్యాడ్ హ్యాబిట్. ఎందుకంటే తన కెరియర్ అనేది 2 years అనవసరం కొలాప్స్ అవుతుంది. సో ఈ 2 years లో తను మాస్టర్స్ ఎర్న్ చేసుకోవచ్చు, డిగ్రీ ఉంటుంది. సో డిగ్రీ చేస్తా కూడా తను ట్రైనింగ్ తీసుకోవచ్చు. సో సార్ మరి సైప్రస్ కంట్రీ కూడా మనము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం అన్నారు కదా. సో ఏంటి ఆఫ్టర్ ఇంటర్మీడియట్? ఆఫ్టర్ ఇంటర్మీడియట్ అయిపోగానే స్టూడెంట్స్ ఏంటంటే కొంతమంది బడ్జెట్ ఉండదు, కొంతమంది డ్రాప్ అయిపోతారు, ఫర్దర్ గా నెక్స్ట్ బ్యాచిలర్స్కి వెళ్ళటం కానీ డిగ్రీ కానీ లేకుండా కూడా వెళ్ళిపోతారు. సో సైప్రస్ అనేది మనం బ్యాచిలర్స్ చేయొచ్చు. అక్కడ 4 years బ్యాచిలర్స్ అయిపోయాక 1 year PhD వస్తుంది. సో బ్యాచిలర్స్ చేస్తా కూడా తను పార్ట్ టైం ఎర్న్ చేయొచ్చు. అప్ టు 2000 euros ఈక్వల్ టు 2 lakhs మన ఇండియన్ కరెన్సీ. చాలా బాగుంటుంది. నెక్స్ట్ 2 years లో ఐటీ అనేది బాగా డెవలప్ అయ్యింది. ఓకే. సో సార్ ఫైనల్గా మన స్టూడెంట్స్కి ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, వీళ్ళు మన ఎడ్యునెక్సెస్ గ్లోబ్ ఓవర్సీస్ని కాంటాక్ట్ అవ్వాలి అంటే లేదా మన త్రూ వెళ్ళాలి అని అంటే మీరు ఇచ్చే ఒక అడ్వైస్ కానీ సజెషన్ కానీ ఏంటి? యాక్చువల్గా ఏ స్టూడెంట్ అయినా మన దగ్గర రావచ్చు. నెక్స్ట్ కెరియర్ పర్సూ చేయాలి, వాళ్ళు నెక్స్ట్ లెవెల్లో హై లెవెల్లో ఉండాలి అనుకునే వాళ్ళకి కంపల్సరీ ఎడ్యునెక్స్ అనేది వాళ్ళకి ఒక పాత్వే. సో మనకి డైరెక్ట్ టైఅప్స్ ఉన్న కంపెనీస్ ఉండే. 100% నేను అజ్యూరెన్స్ ఇస్తాను దానికి. ఆల్రెడీ లాస్ట్ ఇంటేక్ మేము 70 members పంపించాం. ఇంటేక్ ఇప్పుడు వరకు 100 members ఉండే స్టూడెంట్స్. ఇంకా వస్తున్నారు, మాకు డైలీ కాల్స్ వస్తున్నాయి. అవి ప్రాసెస్ ఎలా అయ్యింది అనేది అది చాలా ఈజీ ప్రాసెస్. లెస్ బడ్జెట్, స్టూడెంట్ బడ్జెట్ కూడా చాలా తక్కువ, బిలో 10 lakhs బిలోనే. ఓకే. సో బిలో 10 lakhs లోనే వాళ్ళకి సర్టిఫికేట్ వస్తుంది. నెక్స్ట్ ఇయర్ ఇంకొకటి ఏంటంటే సైప్రస్ అనేది నెక్స్ట్ మనకు జనవరి నుంచి షెంజన్ వీసా అవుతుంది. షెంజన్ వీసా దాని వల్ల బెనిఫిట్స్ ఏంటంటే తను వితౌట్ వీసాతో 28 countries తిరగొచ్చు. ఎక్కడైనా 2 months స్పెండ్ చేయొచ్చు ఎనీ కంట్రీ. ఓకే. సో సార్ నేను అడగడం మర్చిపోయాను, వీళ్ళకి వెకేషన్ ఎలా ఉంటుంది? వెకేషన్ అంటే సమ్మర్ హాలిడేస్ ఉంటాయి, డిఫరెంట్ కంట్రీని బట్టి సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. ఆ టైంలో ఇండియా రావచ్చు. సిప్రస్ అయితే మనకి 3 months ఉంటుంది సమ్మర్ హాలిడేస్. సో వాళ్ళు 3 months రావచ్చు, లేదా అక్కడ ఉంటే ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు. పార్ట్ టైం ప్లేస్ లో ఫుల్ టైం కూడా చేసుకోవచ్చు ఆ 3 months. ఓకే. బట్ ఈ సిప్రస్ కంట్రీకి వెళ్ళాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి 71%. ఇంటర్మీడియట్
వచ్చేసి మినిమం 50% సరిపోద్ది. దానికి వచ్చేసి ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది, మినిమం స్కోర్. ఐఎల్స్ వచ్చేసి మీకు 4.5 అబవ్ ఉంటే సరిపోద్ది. టోఫెల్ వచ్చేసి 71 ఉంటే సరిపోద్ది. పీటీ వచ్చేసి 50 ఈచ్ బ్యాడ్ మనకు వస్తే చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. మనం విత్ ఇన్ 1 డేలోనే ఆఫర్ లెటర్ ప్రొవైడ్ చేపిస్తాం సెప్రెస్ అయితే. అండ్ ఓకే, మరి అక్కడ ఎడ్యుకేషన్ కూడా నార్మల్ చాలా హై స్టాండర్డ్ యూనివర్సిటీస్ ఉన్నాయి అక్కడ కూడా, చాలా బాగుంటాయి ఎడ్యుకేషన్. యూనివర్సిటీస్ తో టై అప్ అయ్యి మనం అక్కడ యాక్చువల్ గా 4 యూనివర్సిటీస్ ఉన్నాయండి, టాప్ యూనివర్సిటీస్ అవి కూడా. ఓకే, సో ఎనీ యూనివర్సిటీ మనకి విత్ ఇన్ 10 lakhs బడ్జెట్ లో 10 lakhs బిలోనే. అది 10 lakhs బిలో అనేది నేను కంప్లీట్ వీసా ప్రాసెసింగ్, స్టూడెంట్ అడ్మిషన్ అండ్ ఫ్లైట్ టికెట్స్ ఎవ్రీథింగ్ ఇస్ 10 lakhs బిలో ఉంటుంది. ఓకే, ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్. యా, ఇంక్లూడింగ్ ఫ్లైట్ టికెట్స్ కూడా మనకి బిలో 10 lakhs. ఓకే, సో ఎవరైతే ఇంటర్మీడియట్ పర్సూ అయిన తర్వాత వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది చాలా అనేది మంచి ఆఫర్. చాలా మంది డిస్కంటిన్యూ చేస్తారు స్టడీస్ అక్కడతో. సో అలా లేకుండా వాళ్ళకి ఎర్న్ చేసుకోవచ్చు, ప్లస్ బ్యాచిలర్స్ వస్తుంది, మంచి స్టాండర్డ్. అది ఆ సర్టిఫికేట్ అనేది మనకి మంచి రిప్యుటేషన్ సర్టిఫికేట్ వస్తుంది మనకి అక్కడ బ్యాచిలర్స్. సో నిజంగా ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనే చెప్పుకోవాలి. ఓకే ఓకే సార్, నైస్. సో సార్, మీకు త్రూ అవుట్ ద వరల్డ్ ఎన్ని కంట్రీస్లో ఎన్ని యూనివర్సిటీస్ టైఅప్ అయి ఉన్నారు? మాకు త్రూ అవుట్ 30 కంట్రీస్లో మాకు కాంటాక్ట్స్ ఉండే డైరెక్ట్గా. ఆల్మోస్ట్ 750+ యూనివర్సిటీతో డైరెక్ట్ టైఅప్స్ ఉండే. ఆల్మోస్ట్ 1,15,000 కోర్సెస్ మాకు అవైలబుల్ ఉన్నాయి. ఓకే, 750+ యూనివర్సిటీస్, టాప్ యూనివర్సిటీస్ లైక్ USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, యూరోపియన్ ఆల్ కంట్రీస్, జర్మనీ, ఇటలీ, ఐర్లాండ్, all countries we have directed collaborate with universities. Okay, with 1,50,000 courses. Yeah, courses. Okay, okay. So adi BTech students కావచ్చు, graduated students diploma certificates కావచ్చు, diploma foundation courses, pathway courses, extend masters, everything we have direct tie-up. ఓకే ఓకే, సో మన దగ్గర చాలా అంటే ఆపర్చునిటీస్ లిస్ట్ అనేది చాలా పెద్దగానే ఉంది. యాక్చువల్లీ లిమిటెడ్ లేదు, అసలు అన్లిమిటెడ్ అనే చెప్పాలి. సో ఒక స్టూడెంట్ కి ఏంటి అంటే ఇట్లా మల్టిపుల్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడే వాళ్ళు వాళ్ళ కెరీర్ కి తగ్గట్టు చూస్ చేసుకోవచ్చు. మన దగ్గర రాగానే ఇప్పుడు 1 to 5 కాలేజెస్ యూనివర్సిటీస్ ఇవ్వచ్చు, మనం 20 యూనివర్సిటీస్ ఇస్తాం. సో అది కూడా తన ప్రొఫైల్కి మ్యాచ్ అయ్యే తగ్గట్టుగా తన బడ్జెట్లో, తన లొకేషన్ ప్రిఫరెన్స్, తనకు రిలేటెడ్ కోర్సెస్, అన్ని పారామీటర్స్ మనం అన్ని గ్యాదర్ చేసి తనకి ఆ 20 యూనివర్సిటీస్ ఇస్తాం, ఆప్షన్స్ ఇస్తాం. ఆప్షన్ లో కూడా మనం అప్లికేషన్ పంచ్ చేసేది కూడా 5 యూనివర్సిటీస్ వరకు డైరెక్ట్ పంచేస్తాం, నాట్ సింగిల్ యూనివర్సిటీతో మనం ఆపం. సో ఇన్ కేసు దానివల్ల ఏదైనా కండిషన్స్ రావచ్చు, అది మీట్ అవ్వకపోవచ్చు. సో అందుకే నెక్స్ట్ ఆప్షన్స్ గా 5 యూనివర్సిటీస్ ఇస్తాం మనం సైమల్టేనియస్గా. అసలు నిజంగా ఇది చాలా పెద్ద బెనిఫిట్ అనే చెప్పాలి ఒక స్టూడెంట్కి. ఎందుకనంటే కొన్ని కన్సల్టెన్సీస్ చూసుకున్నాం అనుకోండి, లిమిటెడ్గా ఓన్లీ ఈ 2 యూనివర్సిటీస్కి అప్లై చేయాలి, లేదా ఈ 5 యూనివర్సిటీస్కి అప్లై చేయాలని చెప్పి ఒక కండిషన్ ఉంటుంది. బట్ మన దగ్గర అలా లేదు. వాళ్ళకి కావాలంటే కూడా ఇంకా 2-3 యూనివర్సిటీస్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేస్తాం, ప్రాబ్లం లేదు అది. మనం దాని సో ఇక్కడ వాళ్ళకి మనం స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇది ఉంది సార్. యాక్చువల్లీ చెప్పాలంటే వాళ్ళకి ఏ కంట్రీ కావాలి, ఏ యూనివర్సిటీ కావాలి, ఏ కోర్స్ కావాలి, ఎంత బడ్జెట్ లో కావాలి, సో ఫైనాన్స్ అసిస్టెన్స్, పోస్ట్ ల్యాండింగ్ అరైవల్స్ సపోర్టింగ్. సో అసలు ఇంత సపోర్ట్ ఉంది అని అన్నప్పుడు నిజంగా స్టూడెంట్కి చాలా ది బెస్ట్ ఆపర్చునిటీ అనే చెప్పాలి మన ఎడ్యునెక్స్ గ్లోబ్ ఓవర్సీస్ అనేది. సో నిజంగా సార్ ఈ ఇనిషియేటివ్ అయితే చాలా గ్రేట్. అండ్ మనము స్టార్టింగ్ లో అనుకున్నట్లే అఫోర్డ్ చేయలేని వాళ్ళు చాలా మంది ఉంటారు, మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ వాళ్ళకి డ్రీమ్ ఉంటుంది వెళ్ళాలని. అవును, సో అదనేది మనం ఫుల్ఫిల్ చేయడమే. పారామీటర్ దగ్గర స్టాప్ అయిపోతారు, మెయిన్ చూసుకుంటే బడ్జెట్ దగ్గర స్టాప్ అయిపోతారు. సో మన దగ్గర ఏంటి అని అంటే బిలో 10 lakhs సిప్రెస్ కంట్రీలో కూడా అయిపోతుంది. అలా కూడా ఉంది. మా స్లోగన్ కూడా అదే, యువర్ సక్సెస్ ఈజ్ అవర్ కమిట్మెంట్. నైస్, మీ సక్సెస్ అయితేనే మాది కమిట్మెంట్ ఆ సక్సెస్. ఓకే ఓకే, నైస్ సార్, నైస్. సో ఎస్ సార్, లాస్ట్ 5 years లో 1,500+ స్టూడెంట్స్ని మనము పంపించామంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. 1,500 స్టూడెంట్స్ జస్ట్ ఇన్ స్పాన్ ఆఫ్ 5 years అంటే. ఎస్ సార్, సో నెక్స్ట్ అప్కమింగ్ బ్యాచెస్ కూడా సక్సెస్ఫుల్గా ఇలాగా వెళ్ళి వాళ్ళ డ్రీమ్ పర్సీవ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ డీటెయిల్స్. నమస్తే సార్.